తహసీల్దార్ ఏసీ బోలకు దొరికిండని జనాలు పటాకులు కాల్చి సంబరాలు చేసుకుంటుర్రంటే ఏ తీర్లా ఎంఆర్ఓ గారు రెవెన్యూ ఎన్కేసిండో గదనాల్లా. ఇక ఈడ ఎర్రంగేసుకొని కుర్చీల ఆటంగా కూసుండి నెత్తి నేలకేసుకొని స్వాతి ముత్యంల కమలాసన్ సార్ లెక్క ఫేసు పెట్టి ఎర్రి సూపులు చూస్తున్నాడు కదా. సారు వారు మామూలు ఆఫీసర్ కాదు, కంచంలో అన్నం పెట్టిన అద్దని లంచాన్నే తినే మంచి ఆఫీసరు. అసోంటి అవినీతి శాఖకు పెద్ద కొడుకు అసోంటి ఈ సారు శుభగడియల్లా లంచం తీసుకుంటుంటే ఏసీ బోళ్లకు పట్టుబడి ఇట్లా బిత్తర సూపులు చూస్తున్నాడు. ఎంఆర్ఓ అయినందుకు సార్ రోజు జేబుల నిండా రెవెన్యూ లేకుండా ఇంటికి పోయేటోడే కాదట. అదే అలవాట్ల రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం అంతారం కాడుండే రైతన్న ఎకరం 22 గుంటల భూమిలో కొడుకులకు షెరో 11 గుంటల చొప్పున పట్టా చేస్తానని స్లాట్ బుకింగ్ చేసుకున్నాడట. అయితే ఎంఆర్ఓ ఆఫీస్లో 2 పట్టాలకు 20,000 అవుతాయి అని చెప్తే గట్లెందుకంటే నీ పని కాదని మొక్కం మీనే చెప్పిండట. జనం నెత్తురును జనగలెక్కనే దాగుతున్న ఎంఆర్ఓ నాగరాజుకు నాగుంపామసోంటి కాటేపియాలని ఏసీ బోర్లకు ఫిర్యాదైండు. రైతును 10,000 ఏమని పంపించి ఆ పైసలు తీసుకోగానే ఎంఆర్ఓను పక్క పొంచుండి సార్కు సాయం అవుతున్న విఆర్ఏ యాదగిరిని ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీ బోర్లు. ఇట్లా ఎంఆర్ఓ ఏసీబీకి పట్టుబడగానే ఇన్నొద్దులు తలకొండపల్లెకు పట్టిన దరిద్రం పోయింది, పీడ పోయింది అనుకుంటా ఆఫీస్ ముంగట్నే పటాకులు వేల్చిండ్రు జనాలు.